పాడి పంటల ఛానల్ చూస్తున్న ప్రజానికారందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విజయవాడ టౌన్లోని కానూరు అనే ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా చాలామంది టౌన్లో ఉంటున్నా సరే మిద్దె తోటల పెంపకం అనేది చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. వారి ఎక్కువగా ఆరోగ్య రీత్యా కూడా వారు సాగు చేస్తున్న ఆహార పదార్థాలు ఏమైనా సరే పండ్లు కానీ కూరగాయలు కానీ వాళ్ళ సొంతంగా తయారు చేసుకుని వాళ్ళే తినాలనే ఉద్దేశంతో ఆరోగ్యం కూడా మంచిగా బాగుంటుందనే ఉద్దేశం మీద మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. అలాంటి మహిళల్లో ఒకరైన మన చలసాని కళ్యాణ్ గారి వారి మిద్దె తోటను చూడటానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. వారిని అడిగి ఎప్పటి నుంచి ఈ మిద్దె తోట అనేది చేస్తున్నారు, ఎన్ని రకాల మొక్కలు అనేవి పెంచుతున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాము. నమస్కారం అండి. ఈ మిద్దె తోట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 25 years పైనుంచే చేస్తున్నామండి. ఈ ఇల్లు కట్టి 26 years. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మొక్క, ఫ్రూట్ మొక్క, ప్రతి ఫ్రూట్ మనమే తినాలి, ప్రతి వెజిటబుల్ మనమే తినాలనే ఉద్దేశంతోనే ఫ్రూట్ మొక్కలన్నీ కింద పెట్టానండి, పెద్దవన్నీ. వెజిటబుల్స్ అన్ని పైన మిద్దె మీద పెట్టానండి. కొన్ని పూజకి ఫ్లవర్స్, ఆకుకూరలు కానీ ఆకుకూరలు, టమాటా, వంగ, మిర్చి, ప్రతి కూరగాయ, బంగాళదుంప, ఒక క్యారెట్, బీట్రూట్ మాత్రం బయట కొనుక్కుంటామండి. ఎన్ని రకాలు ఉండొచ్చండి సుమారు మీ దగ్గర? సుమారు ఒక 50 రకాల పైనే ఉంటాయండి. ఏమన్నా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఏమన్నా కానీ 50 పైనే ఉంటాయి కానీ లోపు ఉండవండి. అంటే మీ బిల్డింగ్ కట్టి 26 సంవత్సరాలు అవుతుంది అంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. కిందంతా ఫ్రూట్ మొక్కలు, పెద్ద మొక్కలన్నీ కింద పెట్టామండి. కొన్ని మళ్ళీ మిద్దె మీద పెట్టాను. ఒకసారి అవి వెజిటబుల్స్ కూడా ఒకసారి క్రాప్ చూద్దాం. ఇక్కడ ఫ్లవర్స్ అన్నారు కదండి, ఇవన్నీ దాలియా, ఆర్కిడ్స్ ఉన్నాయి, క్రిస్మస్ క్యాక్టస్ అవి. ఇవి వచ్చేసరికి పిటోనియా, దయాంతస్, గజానియా ఉన్నాయండి. ఇవి ఫ్లవర్స్. పందిరి మీద వచ్చేసరికి ఏమో ప్యాషన్ ఫ్రూట్ అండి, గ్యాక్ ఫ్రూట్ అండి. అట్లాగే ఫ్లవర్స్ లో మామూలుగా మర్మం ఒకటి ఉంటుంది ఇక్కడ. సింగపూర్ నుంచి ఎడీనియం గానీ, ఈ ఆర్కిడ్స్ తెచ్చుకున్నాను. అక్కడ ఆర్కిడ్స్ కి మన ఆర్కిడ్స్ కి తేడా ఉంది. అలాగే మళ్ళీ బ్రహ్మకమలం అక్కడి నుంచి తీసుకొచ్చినాయి. అట్లా కొన్ని ఫ్రూట్ మొక్కలు, గింజలు తీసుకొచ్చి, సీడ్స్ తీసుకొచ్చి వేసుకున్నాము. ఇటు సైడ్ అంతా వచ్చి ఫ్రూట్ మొక్కలు అండి, మొత్తం ఫ్రూట్ మొక్కలు. ఇటంతా వెజిటబుల్స్, ఫ్లవర్స్. ఫ్రూట్స్ వచ్చేసరికి ఇదేమో మల్బరీ అండి, ఇదన్నీ మల్బరీ అండి, వెరైటీ మల్బరీ. అటు వచ్చేసరికి ఏమో డ్రాగన్ అండి, ఆ చివరికి అన్ని వచ్చేసరికి డ్రాగన్, హనుమాన్ ఫలం, లక్ష్మణ ఫలం, నూనె ఫ్రూట్, అంజీరా. ఇటు దానిమ్మ అండి, దానిమ్మలు అన్ని రకాలుగా వచ్చినాయండి. ఇటు వచ్చేసరికి ఏమో మిర్చి, టమాటా. ఈ లైన్ అంతా మిర్చి, టమాటా అంటే ఇటు మొత్తం వెజిటబుల్స్ వెజిటబుల్స్ అండి. ఇటంతా వెజిటబుల్స్ అండి. ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అంటే టమాటాలు ఎన్ని రకాలు వేసుకున్నారండి? ఒక రకమైన టమాటాలు అన్ని నాటు, హైబ్రిడ్ రెండు వేసామండి. చెర్రీ టమాటాలు, చెర్రీ టమాటా కూడా ఉందండి. ఓకేనా. ఈ మిద్దె మీద ఎన్ని రకాలు అంటే స్టాండ్లు కానీ, ఈ కుండీలు కానీ ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? ఫస్ట్ అసలు నేను కర్రలతో వేసుకున్నానండి. అంటే రాడ్లు ఉండేవి, అవి తీసేసి మనం ఇంతకాలం నుంచి వాడుతున్నాం కాబట్టి స్టాండర్డ్ గా వేసేసుకుందాం అని చెప్పి స్టాండర్డ్ గా వేసుకున్నానండి. ఈ స్టాండ్ లో ఎల్ షేప్ లో ఉండేవి ఫస్ట్ లో. నాకు మధ్యలోనేమో రాళ్లు పెట్టి రాళ్ల మీద రాడ్లు ఉండేవి.
ఓకే. ఆ రాడ్లని మళ్ళీ అలా అయితే కింద కూలింగ్ లాగేస్తుందని చెప్పి రాళ్ళు తీసేసి కోళ్ళు పెట్టించి స్టాండ్లు చేయించేసుకున్నాం. ఇవన్నీ మీరే పెట్టించుకున్నారు? ఇవన్నీ మేము చేయించుకున్నానండి. మ్మ్. ఈ టబ్లు మాత్రం అప్పటి నుంచి వాడుతున్నామండి, చాలా కాలం నుంచి. కొన్ని కొన్ని పోతా ఉంటాయి కదా, మధ్యలో తీసేస్తా ఉంటాను, మధ్యలో పెడతా ఉంటానండి. ఓకేనండి. మరి ఈ మట్టి కానీ వీటిలో ఏమేమి ఎరువులు వేస్తున్నారు? నేను వీటిలో వచ్చండి, నేను కిచెన్ కంపోస్ట్ అండి. నాకు ఇంట్లో సరిపోనప్పుడు ఎక్కువ కావాల్సినప్పుడు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తుక్కి తెచ్చేసుకుంటాను. ఒక 5-6 బస్తాలు 10 బస్తాల వరకు తెచ్చేసుకోవటం, మొత్తం టబ్లో వేసేసుకుంటాను. అవి కొంత తగ్గుతాయి, మట్టి కలుపుకుంటా ఉంటా. పైన మట్టి, ఊక, వేపిండి, ఆవు పేడ అంటే ఇయర్లీ ఒకసారి ఇక్కడ రోడ్లో తెలిసిన వాళ్ళది ఉంది, తీసుకొచ్చి స్టాక్ పెట్టేసుకుంటా. మా చెట్ల ఆకులు ఇవన్నీ కూడా కంపోస్ట్ చేసేసుకుంటా. ఇవన్నీ కూడా కింద మొర్రలు కూడా ఉన్నాయి, కింద వాటిలో కంపోస్ట్ చేసేసుకుంటా. ఎక్కువైనవి మిగతా అన్ని నేను వీటిలో నింపుకోక మిగిలిన అలా చేస్తానండి. పైన ఇంతవరకు నేను వేస్తానండి. మాకు బయటికి వెళ్ళేదల్లా పాలు కవర్లు, పెరుగు కవర్లు, ఎందుకు అంతవరకే వెళ్తాయండి మా నుంచి. మిగతా అంతా దీంట్లోనండి. డస్ట్ అనేది మాత్రం బయటకి వెళ్ళేది లేదండి అసలు. పాల కవర్ల వరకు 1 వీక్ 10 days ఒకసారి ఆ డస్ట్బిన్కి ఇవ్వటం, అంతవరకు. తర్వాత మిర్చిలో క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ మా మిర్చిలో వంకాయలు వచ్చేసరికి 6 రకాల వంకాయలు అండి. వాటిల్లో కూడా మళ్ళీ గ్రౌండ్ వంకాయలే 6 రకాలు, పొడవు వంకాయలు వచ్చేసరికి ఏమో 3 అండి. గ్రీన్, వైట్, పర్పుల్, మళ్ళీ వచ్చేసరికి ఏమో సార వంకాయ, అలా మరి బాపట్ల వంకాయ ఒకటి ఉంటుందండి. మళ్ళీ ఇంకో వంకాయ అంటారు చూసారు, దాన్ని. ఎన్ని రకాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? అంటే ఇవన్నీ అంటే గ్రూప్ లో మాకు ఒకళ్ళనొక్కళ్ళ నుంచి ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ లో ఒకళ్ళు షేర్ చేసుకుంటా ఉంటాం. గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ నుంచి ఒకరికొకరు షేర్ చేసుకుంటా ఉండి. ఇప్పుడు మా దగ్గర ఈ వెరైటీ ఉందంటే ఇంకో 10 మందికి ఆ వెరైటీ ఇస్తాం. వాళ్ళ దగ్గర మన దగ్గర లేని వెరైటీ వాళ్ళు ఇస్తా ఉంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఇంత స్టాండర్డ్ వేయడానికి మీకు ఎంత ఖర్చు అయిందండి మామూలుగా సుమారు? అంటే సుమారుగా వచ్చేసరికి ఈ రాడ్లు ఇవి వరకు 50,000 అయినాయండి. చేసినందుకు ఒక 40,000 అయినాయి మొత్తం మీద, కింద గాని ఇవి గాని. మెటీరియల్ మాత్రం నా దగ్గర ఉందండి అంతకు ముందు నుంచి. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా వచ్చానండి ఇన్నేళ్లలో కూడా. ఒక్కసారిగా కొన్నదల్లా లేదు, ఒక్కసారిగా కొన్నది ఈ రాడ్లు కొన్నాను. రాడ్లు 1 by 1 ఏర్పడ్డాటిని చేయించుకున్నాను. ఇయర్ బై ఇయర్ ఏదైతే వేస్ట్ గా ఉందో అది ఎట్లా వాడుకోవాలనే చూసారు, అంతవరకేనా. పందిరి మీద వచ్చేసరికి నేతి బీర ఉందండి, గుత్తి బీర ఉంది. చిక్కుళ్ళు వచ్చేసరికి 7 రకాల చిక్కుళ్ళు వచ్చినాయండి. 7 మొక్కలు 7 రకాలండి. అవి ఆ కాయలు ఏంటండి? ఇవి వచ్చేసరికి ఎయిర్ పొటాటోస్ అండి. అవి ఎయిర్ పొటాటోస్. ఓకే, ఎయిర్ పొటాటోస్. కరివేపాకులో మనకి 2 రకాలు వచ్చినాయండి. ఈ చిన్న కరివేపాకు చాలా స్మెల్ వస్తుందండి, ఇది ఇలా పట్టుకోగానే. ఇదేమో మల్టీవిటమిన్ అండి. కరివేపాకు లాగా వాడుకుంటామేనండి ఇది కూడా. ఇది మనం కరివేపాకు లాగా, దీంట్లో చాలా వాల్యుబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఏమో బ్రకోలీ, రెడ్ క్యాబేజీ. ఇటు వచ్చేసరికి దొండ అండి. ఇది ఇదంతా దొండ. పైకి ఎక్కిచ్చేసారు. ఇవన్నీ ఫ్రిడ్జ్ లేనండి, పాత ఓల్డ్ ఫ్రిడ్జ్లు, ఎక్కువ హీలింగ్ వస్తాయని చెప్పేసి ఫ్రిడ్జ్ లో ఒకటి తీసుకున్నానండి. ఇది మామూలుగా మనం ఈ 4 పట్టే ప్లేస్ లో ఇది ఒకటి పట్టినా మనకి బాగా వస్తాయి కదా. అంటే ఎక్కువ మొక్కలు పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎరువు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మీకు. పెస్ట్ డిసీజ్ వచ్చే నేనేం చేస్తానంటే అండి, ముదిరాకల్లా కటింగ్ చేసేసుకుంటా అండి. ఎందుకంటే పొండాకు వచ్చే వరకు ఉంచును, ఎప్పటికప్పుడు రోజు కటింగ్ చేస్తానే ఉంటా. వచ్చినప్పుడు ఏం చేస్తానంటే అండి, నేను నీమాయిలు 1 సరుపు కలిపేసి కొట్టేస్తానండి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అంటే మా ఇంట్లో మా నాన్నగారు అంటా ఉండారు, పచ్చిరెట్ట ఎరువు అనేవారు. అంటే పిల్లి మీసర అయ్యట్టనే వేసి చాలలో దున్నేసేవారు కదా. నాకు అవి బాగా, నేను చిన్నప్పుడు పొలాలు చూసి వచ్చేదాన్ని, అలా నాకు అవన్నీ గుర్తున్నాయండి. గుర్తుంటుందో నేను ఇలా చేయటానికి కూడా ఒక రీజన్ అదండి. బాగా ఇంట్రెస్ట్ గా ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తానే ఉన్నాము. చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉండడం అంటే అయిందండి. ఇది వచ్చేసరికి ములగ మొక్క అండి.
మామూలుగా కింద పెట్టడం కన్నా మనం మిద్ది మీద అందరూ కాయించుకున్నాం, మనం కూడా కాయించుకుందామని ఈ సంవత్సరం కాసిందండి, ఒక కాయే కాసింది. ఎప్పటికప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 1 year అయినండి, అయ్యింది 1 year 1 year అయింది, ఒక కాయ వచ్చింది. చెట్టు చిక్కుడు, మల్లిలో కూడా 4 రకాలు ఉన్నాయండి. ఇది గుండు మల్లి అండి. ఎంట మల్లి వచ్చేసరికి ఎక్కువ పువ్వులు బాగా బుషిగా వస్తుందండి, రెక్కలు ఎక్కువ వస్తూ ఉంటాయి దానికి. చామంతులండి, చాలా రకాలు చామంతులు అక్కడక్కడ ఉంటాయండి. కనకాంబరాలు కూడా అట్టాగే మధ్య మధ్యలో ఎక్కడంటే అక్కడ పెట్టేశానండి. కారబంతి నాటుయేనండి అవి, బంతి వచ్చేసరికి నాటు బంతి అది. ఉల్లేండి, మామూలు కిచెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ఉల్లేనండి. ఇవి కూడా ఎక్కువ రాలేదట్టుంది కదా, వస్తాయండి, ఇంకా టైం పడుతుంది. ఇవి మామూలుగా ముందు మనం ఇవన్నీ వాడుకోవచ్చండి కర్రీకి కూడా. ఆకులు అవి ఈ ఆకాకరండి. మొత్తం మళ్ళీ మొన్న అయిపోయింది కదా అని తీసేసాను, మళ్ళీ అదే వచ్చి మళ్ళీ పాకుతానే ఉంది. దాని అందరికి అదే వచ్చేస్తుంది ఆకాకర. మీకు కిచెన్ వేస్ట్ లోనే ఇంకా చాలా మొక్కలు వస్తాయి, రకాల మొక్కలు. వంగలో ఎన్ని రకాలండి. కానీ మీరు వన్స్ ఇవన్నీ వేసాక తర్వాత మీకు దీన్ని మెయింటైన్ చేయడానికి కాస్ట్ ఏమైనా అవుతుందండి? మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఏమో అంటే ఏమి లేదండి, మనం క్లీన్ చేసుకోవటానికి వీటిని కలిపి మా ఎరువు ఒకటి తీసుకుంటానండి. వాళ్ళు ఒక సంవత్సరంలో ఒక 500 రూపాయలు పెడితే మనం తోలుకోవటమే కష్టం, కానీ వాళ్ళు ఇస్తారు బాగానే. అది తీసుకొచ్చి కొంత దాంట్లో పోసుకుంటాను, కొంత మొక్కల్లో పోసుకుంటాను. అంటే మీరు ప్రతిరోజు చేయాల్సిన ఓన్లీ మెయింటెనెన్స్ అంతే, ఖర్చుగా ఏమవుతుందండి, ఖర్చు ఏమి ఉండదండి, ఖర్చుగా మాత్రం ఉండదు. ఇయర్ కి ఒక్కసారేనండి, ఇయర్ కి ఒక్కసారి ఆ ఎరువు కలిపి ఓకేసేసి మొత్తం మిక్స్ చేసామంటే అవన్నీ సరిపోతాయండి. చాలా మధ్య మధ్యలో ఏం చేస్తానంటే కూరగాయలు ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన మట్టి తీసేసి ఇట్ట వేసేసి ఇలా వేసేస్తా ఉంటాం. రోజు వచ్చి చేసుకుంటా ఉంటే చాలా. రోజు మనం చేసేదల్లా ఒక మొక్కలకు నీళ్ళండి, ముదిరాకులు కటింగ్ అండి, అంతవరకు మనం చేసేది. మరి కొంతమంది మిద్దె తోటల మీద పండిస్తే ఈ డాబా పాడైపోయిద్ది అట్లా, అదేమీ లేదండి. మనం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి, ఏం లేదు. అంతా వదిలేసాం అనుకోండి బాగోదు కదా. మనం చేసుకుంటుంటే మన బిల్డింగ్ మనం బాగుంటుంది. మనం ఇల్లు ఎట్లా శుభ్రం చేసుకుంటామా, కనీసం వీక్లీ వంట అన్నా క్లీన్ చేసుకోవాలి. చింత అండి, చింత నేను పెట్టకుండానే వచ్చినాయండి నాకు. చింత అది ఒకటి వచ్చింది, అది అడవి మామిడండి. కంటిన్యూగా పెట్టిన దగ్గర నుంచి గుత్తులు వస్తూనే ఉంటున్నాయండి. అడవి మామిడి ఎట్లా అండి? మామూలుగా వెజిటేబుల్స్ లాగా తింటానికి కూరలో చేసుకోవచ్చండి. బాగా మా పిల్లలు అయితే బాగా తింటుంది వాటిని. ఓకే, నెక్స్ట్ ఇదిగో తోటకూర, అది మలిసింది చూడండి, అది అంతా అదే వచ్చేస్తా ఉంటాయండి మొక్కలు. ఎర్ర చిలకడ దుంప అండి, అక్కడ దాంట్లోది లాస్ట్ ఈ దుంపలు వచ్చినాయి, తీసాము, మళ్ళీ దాంట్లో కొంచెం వచ్చినాయి. ఇదేమో యుఎస్ నుంచి తీసుకొచ్చింది అండి, ఎలపిన్, అక్కడ బాగా వాడతారంట, ఇక్కడ తీసుకొచ్చారు. ఎలపిన్, స్టార్ బెండ, ఇది ఫుల్ గా నింపితే చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. అంటే మీరు దీన్ని ఫుల్ గా నింపేసి నొక్కి పెట్టినా పైన మట్టేసినాక గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ఇది కిచెన్ వేస్టే ఇక్కడ దాకా వచ్చింది. ఏదైనా ఒక్కసారి పెట్టుకుంటే చాలు, కిచెన్ వేస్ట్ వేసుకుంటా ఉంటే మొక్కలు కూడా. ఒక్కసారి సమ్మర్ లో మనం కిచెన్ వేస్ట్ చేసుకుంటే సంవత్సరం అంతా మనం వేయాల్సిన ఎరువు ఏమి అవసరం లేదండి. ఇక మధ్యలో చేయాల్సిన పని ఏమి ఉండదు. ఇదేనండి దాచిన చెక్క చెడు, అదేమో గుడ్డు మల్లి అంటారు, గుడ్డు సంపింగ రౌండ్ గా వస్తుంది అది. ఇదేమో బచ్చలి మీ ఇంట్లోకి మా ఇంట్లోకి మాకు వస్తాయండి, దుంపలు తయారవుతాయి. ఇది 4 months పడుతుంది. 4 months పడుతుంది. గోంగూర, ఇది ఎర్ర గోంగూర అంటారు మామూలుగా, సీడ్స్ కోసం అండి. ఇది కూడా జామ చూడండి, ఇది చిన్న మొక్కగానే వచ్చేస్తుంది. అది
డ్రాగన్ ఇక్కడ నుంచి చాలా కాయలు వచ్చినాయండి. అలా వదిలేసినా మనం ఏం చేయవసరం లేదు. ఇది వచ్చేసరికి ఏమోనండి, ఇవి లోటస్లు కూడా వచ్చినాయండి, అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఇది పెంచిన మీరు ఇది ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తానంటే అండి, మొక్కలకి వేసేస్తా ఉంటాను, ఈ అజొల్లాను కూడా మీరు వీటిలోకి వేసుకుంటాను. దీని లోపల ఫిష్లు కూడా ఉన్నాయండి, చిన్న చిన్నవి. పైన చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది, ఇన్ని పూల మొక్కలు ఉండటం వల్ల కూడా. ఇవన్నీ ఎడీనియమ్స్ అండి. ఎడీనియమ్స్ లో అన్ని కలర్స్ ఉన్నాయి. ముద్ద, ఒంట్రెక్క ఉన్నాయని. లిథియాంథస్ అండి ఇవి. ఓకే, ఇవన్నీ బాగా ఫ్లవర్ బాగుంటుందండి. ఇది చాలా బాగా బొమ్మను పెట్టుకుని ఒక వనం లాగా చేసుకున్నారు. ఒక వనం లాగా. ఇప్పటి వరకు చాలా 50 నుంచి 100 రకాలు చూసామండి మొక్కలు. ఇట్లానే కొత్తగా వచ్చి ఎవరైనా ఉత్సాహంగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్పదలుచుకుంటారు? ప్రతి ఒక్కళ్ళు కిచెన్ వేస్ట్ ని బయట పడేయకుండా మన వేస్ట్ ని మనమే ఉపయోగించుకుంటే మొక్కలకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అవన్నీ మనం ఉపయోగించుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది. బయట కూరగాయ కన్నా మన దొడ్లో కూరగాయ చాలా బాగుంటుంది, కూర టేస్ట్ వస్తుంది. అది కావాలన్న హెల్ప్ మేము చేస్తాము. మీరు మొదలు పెట్టుకుంటే మేము మన చిన్నగానే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కటి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటామండి. మన ఇంట్రెస్ట్ మెయిన్. ఆ ఇంట్రెస్ట్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎవరికైనా సరే కావాల్సింది ఏంటంటే, మనం బయటికి వెళ్ళి రోగాలు కొని తెచ్చుకునే కన్నా మన దొడ్లో కాయించుకుని మనం తింటుంటే ఆ హ్యాపీ వేరు. ఆ గార్డెన్లోకి వచ్చినప్పుడున్న హ్యాపీ వేరుగా ఉంటుంది. మనం చేసిన కొందికి ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుందండి. ఎట్టని వాళ్ళకైనా సరే, ఎంత హెల్త్ బాగోపోయినా గార్డెన్లోకి రాగానే చాలా ఫ్రెష్ అయిపోతామండి. అది మాత్రం 100%. అవునండి, మీ ఆహ్లాదకరంగా ఇన్ని రకాల పూలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. చూశారు కదండి, ఇదండి మన చలసాని కళ్యాణ్ గారి మిద్దె తోట. దాదాపు మనం ఈ మిద్దె తోటలో ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ కనీసం 100 రకాల పైన మొక్కల్ని చూడటం జరిగింది. ఎట్లా అని ప్రతి వాళ్ళు మిద్దె తోటల్లో పెంచుకోవటం వల్ల వాళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకొని తినటం ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్లస్ ఈ విజయవాడ లాంటి టౌన్లో ప్రస్తుతం కాలుష్యం పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక మొక్కనైనా పెంచుకోవాలని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు కూడా మిద్దె తోటలో కనీసం మీరు పెంచుకున్న మొక్కలు కూడా కొంత కాలుష్యానికి హరించడానికి మీకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వాళ్ళు మన కళ్యాణ్ లాంటి గారు వారిని సలహా సూచనలు తీసుకొని మిద్దె తోటలను పెంచుకొని మీ ఆరోగ్యంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవాలని కోరుకుంటున్నాము.